హలో. శ్రీరాముడి కళ్యాణం జరిగింది కదా. అసలు శ్రీరామ అనే దాని గురించి పూర్తిగా డీటెయిల్స్ చెప్పండి అన్నారు. రామ అనే ఓ శబ్దం అనంత విశ్వంగా మారుమోగిపోతుంది. రామా రామ 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 అంటారు, జై శ్రీరామ్ అంటారు. అంటే ఇది ఒక శక్తి స్వరూపమైన సింబాలిక్ కోడ్ శ్రీరామ. సింబాలిక్ కోడ్ అంటే 5. న్యూమరాలజీ ప్రకారము శ్రీరామ అనే ఆర్ఏఎంఏ అని రాస్తే 14 మొత్తం కూడితే 4 1 కూడితే 5 అని చెప్పాను. విశ్వ నియమాలకు ఇది ఒక కేంద్ర బిందువు 5. సమతుల్యత, మార్పు, చలనము, శక్తి, దివ్యానుభూతి. మళ్ళీ సమతుల్యత, మార్పు, చలన శక్తి, దివ్యానుభూతి అనేవి అంటే పంచభూతాలు మనలో ఉన్నాయి, విశ్వంలో కూడా పంచభూతాలు ఉన్నాయి కదమ్మా. భూమి స్థిరత్వాన్ని సూచిస్తుంది, జలం ప్రవాహాన్ని లేదా భావోద్వేగాలను సూచిస్తుంది, అగ్ని పరివర్తన శక్తిని సూచిస్తుంది, వాయువు చలనము ప్రాణవాయువు, ఆకాశం శూన్యత చైతన్య స్థితినిస్తుంది. శ్రీరాముడు పంచభూతాలలో పరిపూర్ణంగా ఉంటాడు. రాముడు అంటే వ్యక్తి కాదు. శ్రీరామనామం అనేది ఒక కంపన శక్తి. శ్రీరామనామము అనేది ఒక కంపన శక్తి. ఇది ఆధ్యాత్మిక ధ్వని అంటారు. దీన్ని ఏమంటారు? ఆధ్యాత్మిక ధ్వని. రా అగ్నితత్వానికి సంకేతము, మా జలతత్వానికి సంకేతము, శ్రీ ఆకాశతత్వానికి సంకేతము. ఈ మూడింటి కలయికగా మిగిలినది భూమి వాయుతత్వాలు సమన్వయంతో కూడి ఈ తత్వ సమతుల్యత ఏర్పడడానికే శ్రీరామ అంటారు. మళ్ళీ ఇంకేం రాస్తారు? రామకోటి రాయండి, శ్రీరామకోటి రాయండి అంటారు. శ్రీరామకోటి అంటే అర్థం ఏంటిది? రామకోటి రాయడం మూలంగా మనస్సులో ఏకాగ్రత ఏర్పడుతుంది, అంతర్గత శుద్ధి మనలో ఏర్పడుతుంది. అంటే మన సబ్కాన్షియస్ మైండ్ పూర్తిగా రీఛార్జ్ అవుతుంది, రీజనరేట్ అవుతుంది, కొత్త భావాలు కలుగుతాయి. సబ్కాన్షియస్ మైండ్లో చైతన్య శక్తికి కేంద్ర బిందువుగా ఉంటుంది. శ్రీరామ రామ 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 శ్రీరామ శ్రీరామ రామకోటి రాస్తే మనిషి తనలోని పంచభూతాలను సమతుల్యత కోల్పోతేనే శరీరము మానసికంగా ఆధ్యాత్మికంగా అసమతుల్యత వస్తుంది. కాబట్టి రామా రామా అనే నామాన్ని రాయండి నాయన, పలకండి నాయన అని పెద్దవాళ్ళు మనకు చెప్పారు. చైతన్యతత్వము ఈ విశ్వంలో నేను, నాలో విశ్వము, విశ్వమే నేను, నాలోనే విశ్వము, విశ్వంలో నేను, నాలోనే విశ్వము. శ్రీరామనామం కేవలము భక్తి పదం మాత్రమే కాదు, ఒక తాత్వికత, ఒక శాస్త్రము, ఒక వేదాంత దార్శికత ఉన్నది, సమతుల్యత కలిగించేది. ఇది ఒక విశ్వ చైతన్యమే శ్రీరామనామము. శ్రీరామ 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 అనడం మంచిది. ఎందుకంటే చదువురాని వాళ్ళందరికీ సైన్స్ ప్రకారంగా ఎలా బోధించాలో తెలియక పూర్వీకులు మనకు శ్రీరామ కోటి రాయండి, శ్రీరామనామాన్ని జపించండి అని చెప్పారు. విశ్వ నియమాల ప్రకారము వీటి అంతరార్థం ఇదనమాట. ఓకేనా? అర్థమైందా అందరికీ? అందరికీ అర్థమైంది కదా, సులభంగానే చెప్పాను.